చెండూరు పట్టణంలో ఈరోజు చెండూరు పట్టణంలో గాంధీజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా విజ్ఞానదాయకంగా ఉంది. దాదాపు 300 ప్రదర్శనలు ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. అవే కాకుండా దాదాపు 204 దేశాల యొక్క కరెన్సీ మరియు నాణాల ప్రదర్శన కూడా బాగుంది. విద్యార్థుల లోపల విజ్ఞానాన్ని పెంచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అంటే ట్రస్మా చైర్మన్ మరియు ఈ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి డాక్టర్ కోడి శ్రీనివాసులు గారి నాయకత్వం లోపల అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన లోపల చాలామంది విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించడం జరిగింది. అయితే మెయిన్గా మేము చేసేది ఏంటంటే విద్యార్థుల లోపల సైన్స్ పట్ల అభిరుచిని పెంచే విధంగా ఈ యొక్క కార్యక్రమం తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులు చాలా క్రియేటివిటీతోని అనేక రకమైనటువంటి అంటే రవాణా రంగంలో కానివ్వండి, జీవశాస్త్ర రంగంలో కానివ్వండి, ఆరోగ్య రంగంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా విజ్ఞాన శాస్త్రంలో వస్తున్నటువంటి నూతన మార్పులను అన్వయించుకొని అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. మరి ఈ సందర్భంగా యాజమాన్యం వారికి మరియు విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.